నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 12వ కీర్తన 7వ వచనం. యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు, ఈ తరం వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. ఈ మాటలు మనం 12వ కీర్తనలో చూస్తున్నాము. ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్నారు కదా, యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు. ఈ లోకంలో అనేక మంది ఎటువంటి యొక్క ప్రవర్తన కలిగి ఉంటారు అనంటే, ఇతరులు మంచిగా ఉన్నప్పుడు, ఇతరులు డబ్బులతో ఉన్నప్పుడు, ఇతరులు సమృద్ధిగా ఉన్నప్పుడు వారితో స్నేహం చేస్తారు. ఏమైనా తేడా వచ్చి వాళ్ళ సర్వాన్ని కోల్పోతే వాళ్ళని పలకరించేవారు ఉండరు. మనకి మామూలుగా ఒక సామెత ఉంటుంది, బెల్లమున్న చోట ఈగలు ఉంటాయి అని. అంటే బెల్లం లేకపోతే ఈగలు కూడా రావు, అలాగే ధనము లేకపోతే మన చుట్టూ ఉన్నవారిని కూడా మనం కోల్పోతాము అనేది ఈ లోకంలో నడుస్తూ ఉంటుంది. కానీ ఈ కీర్తనగాడు ప్రార్థిస్తున్నాడు కదా, యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు. అంటే ఎవరైతే దరిద్రంలోకి వెళ్ళిపోయారో, ఎవరైతే దారిద్ర్యతను అనుభవిస్తున్నారో అది వాళ్ళ తప్పవు కావచ్చు. కొంతమంది నీతిగా జీవించడం వల్ల కూడా, నిజాయితీగా జీవించడం వల్ల కూడా ఈ లోక సంబంధమైన సమృద్ధిలోనికి వెళ్లకుండా ఉంటారు. కొంతమంది వాళ్ళకు ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో తెలియక దరిద్రులు అయిపోతూ ఉంటారన్నమాట. కొంతమంది గొప్పలకి పోయి దరిద్రులు అయిపోతారు. కొంతమంది ఇతరులకి సహాయం చేయడం వల్ల దరిద్రులు అయిపోతూ ఉంటారన్నమాట. ఎవరు ఎలాగ దరిద్రులు అయ్యారనేది మనకు తెలియదు, కానీ దరిద్రులను కాపాడేవాడు దేవుడు అంట. ఈ కీర్తనకాడు అంటున్నారు కదా, యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. ఈ తరము వారు అనంటే ఏ తరము వారు అనంటే దరిద్రులను పట్టించుకోని తరం వారు, దరిద్రులకు అసలు విలువ ఇవ్వని తరం వారు. దరిద్రులు అంటే వాళ్ళ మా స్థాయికి తగిన వారు కాదు అని వారిని తప్పించుకొని తిరిగే తరం అన్నమాట. ఇలాంటి తరము వారి చేతిలో పడకుండా వారిని నిత్యము రక్షించదవు. అంటే దేవుడు మాత్రం ధనవంతుల్ని దరిద్రులను కూడా సమానంగానే చూస్తున్నమాట. ఎందుకంటే దేవుడు చేసుకున్నప్పుడు ఇద్దరిని కూడా సమానంగా చేసుకున్నారన్నమాట. ఒకటే చేతితో చేశారు, ఒకటే జీవాత్మనిచ్చారు, ఒకటే తన యొక్క ఆత్మనిచ్చారన్నమాట. రక్షణ పొందుకున్నప్పుడు కూడా యేసుప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టారు, ధనవంతులకు వేరేగా దరిద్రులకు వేరేగా కాదు. అందుకే ఈ కీర్తనకాడు అంటున్నా కదా, యెహోవా నీవు దరిద్రులను రక్షించదవు, ఈ తరం వారి చేతిలో పడకుండా నిత్యము వారిని రక్షించదవు. నిత్యము అంటే ధనము లేకపోవడం వల్ల దరిద్రతలో ఎవరైతే ఉంటున్నారో వారు ఈ లోకంలో వలన మరవబడి ఉండొచ్చు, ఈ లోకంలో ఉన్న వారి వలన మరవబడి ఉండొచ్చు, కానీ దేవుడు నిత్యము వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించారు, అది మన యొక్క కష్టార్జితం వలన మనం బతుకుతున్నామా? ఇతరుల యొద్దకు వెళ్ళి అడగాల్సిన అవసరం లేకుండా ఉంటున్నామా? దేవునికి స్తోత్రం. అదే సమయంలో మన ఎదుటికి వచ్చే దరిద్రులను కూడా మనము తిరస్కరించే వారంగా, నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకూడదు. ఎందుకంటే యెహోవా వారిని కాపాడుతున్నాడు, యెహోవా వారిని నిత్యము రక్షిస్తున్నాడు. కనుక మనము కూడా దేవుని యొక్క మనస్సు కలిగిన వారమై వారిని కాపాడేవారిగా, వారిని రక్షించడంలో సహాయం చేసేవారిగా ఉందుముగాక. మనకు చేతనైనంత సహాయమును మనము చేయుదుముగాక. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొందుముగాక. దేవుని కృప మనందరికి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.